కాంగ్రెస్ పాలనలో 24 గంటల కరెంటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ముందు కరెంటుకు తామే ఛాంపియన్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆనాటి కాంగ్రెస్ పాలనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏం లేదన్నారు. ఎరువుల కోసం ఆనాడు రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని చెప్పారు. దమ్ముంటే అసెంబ్లీలో విద్యుత్ సరఫరా మీద చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. నర్సాపురంలో పర్యటించిన ఆయన 24 గంటల కరెంటు రావడం లేదని రైతులు మొరపెట్టుకోగా రెడ్డిపల్లి సబ్ స్టేషన్ ను అకస్మాత్తుగా తనిఖీ చేశారు హరీష్ రావు. నర్సాపూర్ సబ్ స్టేషన్, మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ స్టేషన్ ని మేము విజిట్ చేసి లాగ్ బుక్ ను సడన్ గా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా ఆ లాగ్ బుక్ లో 12 గంటలు ఒక రోజు, 13 గంటలు ఒక రోజు, 14 గంటలు ఒక రోజు వచ్చినట్టుగా ఆ లాగ్ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది. అంటే ఈ ప్రభుత్వం అంతా మోసం, దగ. నువ్వు ఏది కూడా సగం సగమే. నువ్వు ఇప్పుడు బోనస్ ఇస్తా అన్నావు, వానకాలం ఇచ్చినావు, యాసంగి ఎగ్గొట్టినావు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. అదేవిధంగా ఇవాళ కరెంటు కూడా 24 గంటలు ఇస్తా అన్నావు, 12 గంటల కరెంటే ఇస్తున్నావు. ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం. చెప్పుడేమో రూపాయి, ఇచ్చేదేమో ఆటాన. కరెంటు 24 గంటలు చెప్పినావు, 12 గంటలు ఇస్తున్నావు. రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 2 పంటలు ఎగ్గొట్టినావు. బోనస్ ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 1 పంటకి ఇచ్చినావు, 1 పంటకి ఎగ్గొట్టినావు. అంటే నీది ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం నీది. అన్నిట్లలో కోతలే. కరెంటుల కోతనే పెట్టినావు, బోనస్ల కోతనే పెట్టినావు, రైతు బంధుల కోతనే పెట్టినావు. కోతల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.